అబ్బా! ఇప్పటిదాకా వంట చేసి సరే ఒక బుక్క తిని మీకు చూపిద్దాం అని ఒక బుక్క తిన్నానా, ఖతం ఇగ టేస్ట్ అనేది ఎట్లుంది అనంటే, ఒక్క బుక్కతోని ఆగుతావా? నన్ను మొత్తం తిను అన్నట్టుగా నోరిల్లూరిపోతూ ఉన్నాయి. ఇగ తింటూనే ఉన్నా. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఎందుకంటే చేసేటప్పుడు ఆ వాసన చూసి కడుపంతా నిండిపోయింది. కానీ దీని టేస్ట్ చూసిన తర్వాత కడుపంతా ఖాళీ అయిపోయి మళ్ళా తినాలనిపించింది. ఇగ చూస్తున్నారు కదా! కిచెన్‌లోనైతే ముందుగాలైతే ఒక బెల్లం వక్కుంట తీసుకొని మంచిగా దురుగుతున్నా. ఇగ గిప్పుడైతే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. అస్సలే ఆశ్చర్యపోకుల్లి. ఎందుకంటే గిప్పుడు నేను తీసేది ఇడ్లీ పిండి. మనం ఇడ్లీ కోసం నానబెట్టుకుంటాం కదా! మినపప్పు, ఇడ్లీ రవ్వ అన్నీ పెట్టుకొని మిక్సీ పట్టి ఉంచుకుంటాం. పొద్దుగాలైనాక ఇడ్లీ చేసుకుంటాం కదా! గదే పిండి ఇడ్లీ చేయకుండా ఇంకొక గిన్నెలో 3 గంటలు తీసుకున్నా. గంటన్నర బెల్లం అయిపోయింది. అందుకనే దానికి డబల్‌గా నేను ఇడ్లీ పిండి తీసుకొని, ఒక గంట తీసుకొని గిర్ర కలుపుతా ఉన్నా. నేను కలిపి అది కరిగేలోపు జర మీరు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, గిలాంటి టేస్ట్‌లలో మీరు దేన్ని ఎక్కువ టేస్ట్ ఇయ్యాలనుకుంటున్నారు? అంటే ఇలాంటి ఫుడ్‌లనా? లేకపోతే ఏమైనా కర్రీస్‌నా? దేన్ని ఇయ్యాలనుకుంటున్నారైతే కామెంట్ చేయండి. నాకైతే నోటికి రుచిగా వెరైటీగా అనిపించే ఏ వంటనైనా ట్రై చేయడం గానీ, తినడం గానీ నాకు చాలా ఇష్టం. మా పిల్లలకి గూడా చాలా ఇష్టం. మా ఆయనకైతే మరీ ఇష్టం. అందుకనే కొత్త వంటలనేది నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇక చూడండి చాలా సేపటికి కలపంగా బెల్లం అయితే కరిగిపోయింది. కానీ ఇంకా అక్కడక్కడ ఉంటదేమో అని డౌటొచ్చింది. మరి డౌటొచ్చినప్పుడు ఇంకెందుకు వెయిట్ చేయడము? 10 నిమిషాలు సాపడగా పక్కకుంచిన. 10 నిమిషాల తర్వాత మళ్ళా కిచెన్‌లోకొచ్చి ఒక పెద్ద పెనం పెట్టేసిన, గింతంత నెయ్యి రాసిన, మంచిగా అది కాలిన తర్వాత ఒక గంట ఇందాక కలుపుకున్న పిండి తీసుకొని దాని మీద పోసిన. మళ్ళా గిర్ర తిప్పుడు లేదు. అది గంట గంటిపోతది. పోషిన దాన్ని అట్లనే వదిలేసిన చిన్నగా. మంచిగా దొడ్డుగా అక్కడిదక్కడ మందంగా వచ్చేటట్టుగా చూసిన. ఇక చిన్న మంట మీద కాలుతుంటే గింతంత నెయ్యేసుకుంటూ మళ్ళా రివర్స్‌లో గూడా తీసేసిన, కాల్చిన. గంతనే ఇగ గిల్ల ఏం ఏసుడులేదు. మనకి టేస్ట్ కోసం కావాలంటే గిల్ల మీరు ఇలాచీ ఫ్లేవర్ గూడా కలుపుకోవచ్చు. అంటే నేను కలుపుకున్నా అందుకోసమనే చెప్తున్నా. నార్మల్‌గా అని అనిపియకుండా ఉండడం కోసం జర్రంతా ఒకటే ఇలాచీ తీసిన, దంచిన, లేసిన ఇగ ఆ వాసన కాలుతుంటే అది బెల్లము సూపర్‌గుంది తెలుసా నుల్లా. నోరు అప్పటికే సగం ఊరిపోయింది. కడుపు ఆల్రెడీ సగం నిండిపోయింది ఆ వాసనకే. ఇగ గిట్లా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా మెల్లగా మొత్తం అన్నీ గూడా కాల్చేసిన. అంతే. రెడీ అయిన తర్వాత ఇగ తీసుకొని తినడమే. ఇగ ఇందులో మనం వేరే కలపాల్సిన అవసరం గూడా లేదు. ఎప్పటికి ఇడ్లీ పిండి మన ఇంట్లో స్టాక్ ఉంటది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకుంటారు. దీన్ని తప్పించి తినం. దాన్ని ఎప్పుడు ఒకేలా గాకుండా ఇలా డిఫరెంట్‌గా ఈసారైతే నేను ట్రై చేసిన. చూడండి చిన్న అప్పాలెక్క ఎంత మంచిగున్నాయో. కానీ టేస్ట్ మాత్రము బెల్లం అప్పాల కంటే గూడా ఇంకా వేరే లెవెల్. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసుకొని చూసొచ్చిన తర్వాత కామెంట్ చేయండి.